ఇంకొకటండి, మనం కార్బన్ అయితే చూపించాం కదా, అది అందరికీ ఐడియా ఉండొచ్చు ఆల్మోస్ట్. మా అప్పుడైతే ఎక్కువ కార్బనే యూజ్ చేస్తాం పెయింటింగ్స్ కి, మొన్నటి వరకు అదే చేశాను. కానీ ఈ మధ్య కాలంలో నేను ఇది పిన్నింగ్ మెషిన్ అంటారండి. పిన్నింగ్ మెషిన్ సన్నగా సూది ఉంటుంది, ఇందులో మొనలో సూది ఉంటుంది, ఇది ఎడ్జ్ కి. ఇది పిన్నింగ్ మెషిన్. ఇదిగోండి, వీటిలో రకరకాల కంపెనీలు ఉండొచ్చు. నేను కొంచెం రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవటానికి నాకు ఇదైతే ఓకే. సౌండ్ వినిపిస్తుందా మీకు? సౌండ్ వినిపిస్తుందా? అదిగోండి, ఆ నీడిల్ ఏమవుతుందంటే కింద అప్ అండ్ డౌన్ అయిపోతుంది. సో దాని వల్ల హోల్స్ పడతాయి అన్నట్టు. ఇదేంటంటే ఈజీ ప్రాసెస్. ఇంకొకటి, ఇది గీసేటప్పుడు గమనించుకోండి, పేపర్ చిరిగిపోతుంది. సో అలా కాకుండా కొంచెం అలవాటు అయితే కవర్ అయిపోతుంది. ఇది వచ్చేసి స్టెప్లైజర్ మాదిరే ఉంటుంది, స్పీడ్ అప్ అండ్ డౌన్ చేసుకోవటానికి ఇది. సో ఇది మీకు అవసరపడకపోవచ్చు, కానీ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. ఎవరికన్నా ఒకవేళ యూజ్ అవుతే ఎట్లా యూజ్ చేస్తారా మగ్గం చేసేవాళ్ళు అని డౌట్ ఉంటదేమో, చూపిస్తున్నాను. ఇలా చేస్తారు. దాదాపు వాళ్ళు హోల్సే వేసుకుంటారండి, మిషన్స్ తో కూడా చెయ్యరు, హోల్సే వేసుకుంటారు. ఎందుకంటే అది కూడా ఒక పద్ధతిగా నీడిల్స్ పొడుస్తారు వాళ్ళు, లేకపోతే ప్రింటింగ్ దిగదు. దానికే వాళ్ళకి 6-7 అవర్స్ కూడా పడుతుంది హెవీ డిజైన్ కి. సో ఇది ఆన్ అయిందండి, ఆన్ అయింది. ఇది డ్రా తీసుకున్నాను కదా, దీనికే వేస్తాను హోల్స్. ఇది వేసేటప్పుడు కింద స్మూత్ క్లాత్ ఏదన్నా వేసుకోవాలి, లేదంటే పోయి గుచ్చుకుపోతుంది. ఇది నేను తీసుకున్న డిజైను. ఆ డిజైన్ వెంట వెళ్తున్నానండి. నేను నిలువుగా పెట్టలేదు, అలా అని ఇలా డౌన్కి పెట్టలేదు, ఈ మెథడ్లో పెట్టాను. సో మన పెన్నేలాగా అట్లనే ఇదంతా గీసేసుకుంటాం. అదే వీళ్ళు హోల్స్ చేయాలంటే ఈ డిజైన్కి మినిమం 2 అవర్స్ పడుతుంది. కానీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కొంచెం పెద్దగా దూరంగా వేసుకుంటారు. ఇదైతే వాళ్ళు ఎక్కువ ఇష్టపడరు, వేసేవాళ్ళు వేస్తారు, ఇది ఇష్టపడరు. మీకు కనిపిస్తుందండి, లోటస్ గీసాను ఇక్కడ. ఇది ఆపేస్తున్నాను, మీకు చూపించడం కోసం కొద్దిగా గీసాను. ఇదిగోండి, ఇక్కడ హోల్స్ కనిపిస్తుందా మీకు? ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా ట్రేస్ పేపర్ డిజైన్ గీసుకోవాలి అంటే దీంట్లో 2 టైప్స్ ఉంటుందండి. ఇటు వచ్చేసి రఫ్గా మనం పేపర్ మాదిరే ఉంటుంది, ఇటు వచ్చేసి స్మూత్గా కవర్ మాదిరి ఉంటుంది. కవర్ వైపు పెన్ను పెట్టి ఎప్పుడు గీయకండి, ఎందుకంటే దీని మీద పడదు. ఏదన్నా మార్క్ రాయాలంటే దీని మీద రాయాలి, ఇది మామూలుగా పేపర్ లాగా ఉంటుంది. ఇటు సైడ్ ఏంటంటే మన టేపు లాగా అంటించి నక్కి కవర్ ఉంటుంది చూడండి చీరల మీద, అలా నున్నగా ఉంటుంది. ఈ నున్నగా ఉన్న దాని వైపు గీయకుండా రఫ్గా ఉన్న వైపు పెన్నుతోనో స్కెచ్తోనో, మెయిన్ స్కెచ్తో గీసుకోండి, లేదా సన్న పెన్నుతో గీసుకోండి. ఈ స్మూత్గా ఉన్న దాని దగ్గర ఇదిగోండి, ఇదైతే ఆల్రెడీ చేసి పెట్టుకున్నది. ఇది చూసారా, ఏంటబ్బా సబ్బు ముక్క. ఒకప్పుడు మాకు తెలియక మేము అనుకున్నది ఏంటి సబ్బు ముక్క పెట్టి రుద్దుకుంటున్నారని. ఇది సబ్బు ముక్క కాదు, మగ్గం వర్క్ చేసేటప్పుడు ఇది వాళ్ళ మార్కర్. ఇది మార్కర్ ఉంటది, ఎందుకంటే నేను ఆ వర్క్స్ చేశాను కాబట్టి అప్పుడు మాకు తెలిసేది కాదు. వాళ్ళు వచ్చి చెప్తుంటే ఏమి సబ్బు ముక్క చూపిస్తున్నారు మాకు అనుకునే వాళ్ళము. ఇదిగోండి, ఇది ఉంటది. ఈ నున్నగా ఉన్న వైపు మన వైపు పై వైపు ఉంచుకొని పలుచగా పడింది. దీంతో మీకు అలా కాదు, ప్రింటే కావాలి అనుకుంటే పౌడర్ దొరుకుతుంది. దీని పేరు ఐడియా లేదు, మర్చిపోయాను. పౌడర్ దొరుకుతుంది, అందులో వైట్ బ్లాక్ దొరుకుతాయి మనకి. నేనేం చేశానంటే అప్పట్లో అయితే
కిరోసిన్ వేస్తాం ఇందులో. కిరోసిన్ వేసి ఇలా లిక్విడ్ లాగా కలుపుతాం. ఇప్పట్లో కిరోసిన్ అయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు, నాకైతే దొరకలేదు. నేనేం చేశానంటే వాటర్ వేసాను, వైట్ లోనే వాటర్ వేసుకున్నాను. ఇట్లా వాటర్ వేస్తే పొడిలాగా పడిపోతుంది. మరి ఏం చేయాలి, ఇందులో 1 డ్రాప్ పెయింటింగ్ వేసాను, బ్లాక్. ఒక్కటండి, బ్లాక్ మీరు ఎప్పుడు యూజ్ చేసినా పెయింటింగ్స్ కి కానీ దేనికన్నా కానీ 1 డ్రాప్ తీసుకుందామంటే 1/2 డ్రాపే తీసుకోండి మీరు, ఎందుకంటే అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది బ్లాక్ అనేది. దాన్ని జాగ్రత్తగా తీసుకోండి. వైట్ లో ఒక్క పించ్, బ్రష్ లో పించ్ కలిపాను బ్లాక్, ఈ షేడ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నార్మల్గా అయితే ఇది పౌడరు మొహానికి కొట్టుకుంటారు చెండు లాగా, అది తీసుకునే పఫ్ టైప్ లో ఉంటది, అది తీసుకునే వాళ్ళం. నాకు అది అవైలబుల్ లో ఎక్కడో పెట్టేశాము, కనిపించలే. మీకు చూపించడం కోసం థ్రెడ్స్ పెట్టాను. సో నేను ఇది లిక్విడ్ లాగా చేసుకున్నాను. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, కిరోసిన్ లేదు, ఏం లేదు. పెట్రోల్ అంటే క్లాత్ల మీద వేయకూడదు నాకు తెలిసి. సో అందుకని నేను వాటర్ కలిపాను. పావించ బ్రష్ తో బ్లాక్ కలుపుకున్నాను నేను ఫ్రంట్ కోసం. ఏదైతే రఫ్ గా ఉందో అది కింద వైపు పెట్టాలి, స్మూత్ గా ఉండేది పై వైపు ఉంచాలి. దీన్ని కనిపిస్తుందా అండి మీకు? లైట్ గా ఫ్రంట్ పడింది, హోల్స్ తో పడింది. ఇది ఆరిన తర్వాత మీకు వైట్ గా ప్యాచ్ లాగా ఏర్పడుతుంది అవుట్లైన్. సో అలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత ఆరిన తర్వాత దీన్ని ఫ్రేమ్ కు ఫిట్ చేసుకోవాలి. సో నేను అదైతే తర్వాత వీడియోలో చూపిస్తానండి ఎలా వేసుకోవాలని. అంటే ఏం క్లాసులు చెప్పబోతున్నా అని కాదు, జస్ట్ మీకు నాలెడ్జ్ ఏదన్నా ఉపయోగపడుతుందేమో, చిన్న ట్రిప్ లాగా ఏమన్నా ఉపయోగపడుతుందేమో అని చెప్పాను. సో ఇది ఎవరికన్నా యూజ్ అవుతే ట్రై చేయండి తప్పకుండా. దీని మీద ఇప్పుడు మీరు పెయింటింగ్ వేసుకున్న, ఇదిగోండి ఆరుతుంటే షేప్ నీట్గా వస్తుంది. సో అలాగా ఏదన్నా యూజ్ అవుతే యూజ్ చేసుకోండి. ఏదన్నా ఒకటి తెలిసిన విషయం చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నానండి. మా ఫ్రెండ్ పాపం బయటే కూర్చొని వెయిట్ చేస్తుంది. వీడియో అయితే అయిపోయింది. వాళ్ళ పాపది కూడా వీడియో ఉందండి. ఇది బొబ్బిలికం అని ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి విషయాలు తను ఇలాగే చెప్తూ ఉంటది, మంచిగా అన్ని చూపిస్తుంటది, ప్లేసెస్ అన్ని చూపిస్తుంటది. లైక్ చేయండి, షేర్ చేయండి. బొబ్బిలికం యూట్యూబ్ ఛానల్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్ గా. సో ఇదైతే ఇది మీకు ఎవరికన్నా యూజ్ అయిందంటే యూజ్ చేసుకోండి. వీటిని పెయింట్ ఎలా వేయాలని కూడా ఒకరోజు మీకు చూపిస్తానండి, టయాన్ని పట్టి చూపిస్తాను. ఒకవేళ మీకు చూపించకపోయినా నేను వేసేటప్పుడైనా కానీ డెఫినెట్ గా చూపిస్తానండి. సో ఇది యూజ్ అయితే యూజ్ చేసుకోండి డెఫినెట్ గా. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్స్ లో తెలపండి, ఏదైనా సజెషన్ ఉన్నా నాకు చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.